శుభమస్తు. శ్రీరామ జయం. ఆలయాలలో ఉత్సవాలు నిత్య నూతనం. ప్రతి ఆలయంలోనూ ఏవో ఒక ఉత్సవాలు, వార్షిక బ్రహ్మోత్సవాలు, పండుగల సందర్భంగా నిర్వహించే ఉత్సవాలు, విశేష ఉత్సవాలు. ఆ ఉత్సవాలలో ఒకరోజు అని కాకుండా నవాహ్నిక దీక్షలు, 9 పగటి కాలాలలో స్వీకరించే దీక్షలు అని అర్థం. అలాగే నవరాత్రుల ఉత్సవాలు, పంచాహ్నిక, త్రయాహ్నిక, ఏకాహ్నిక, ఇలా వివిధ నామాలతో స్వీకరించే దీక్షలు ఇలా కొనసాగుతూ ఉంటాయి. ఈ క్రమంలో ఈనాటి విశేషం యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో నిర్వహించేటటువంటి రథోత్సవం. రథము అంటే ఏమిటి? రథోత్సవాన్ని ఎలా నిర్వహిస్తారు? రథోత్సవం చూడడం ద్వారా మనకు కలిగే ప్రయోజనం ఏమిటి? రథోత్సవం సంవత్సరానికి ఒకసారి మాత్రమే నిర్వహిస్తారా? నిజమే. రథం అంటే శరీరం, ఉత్సవం అంటే 5 లక్షణాలతో కూడుకుని ఉండేది అని అర్థం. ధూప దీపస్తథైవచ అనే ప్రమాణంతో ఆగమశాస్త్రం ఉత్సవం అంటే ఏమిటో తెలియజేస్తుంది. నృత్యం, గీతంచ, వాద్యంచ, ధూప దీపస్తథైవచ, ఈ 5 లక్షణాలు ఉంటేనే అది ఉత్సవం. స ఉత్సవ ఉదీర్యతే. అలాంటి ఉత్సవంగా ఉండేటటువంటి చోట మనమంతా కూడా ఉత్సాహంతో వెళ్ళి పాలు పంచుకుంటూ ఉంటాం. గర్భాలయంలోనికి వెళ్ళకూడదు కాబట్టి వెళ్ళకుండా అంతరాలయం, మహదాస్థాన మంటపం, ముఖపంటమం, మహాద్వార మంటపం, ఇలా 7 మంటపాల నుంచి ఒకటి అడుగు వేస్తూ స్వామిని దర్శనం చేసుకునే అవకాశం అందరికీ ఉండదు. మనపైన అవ్యాజమైన అభిమానంతో, ప్రేమతో అనుగ్రహాన్ని అందించే నిమిత్తమే గర్భాలయంలో ఉండే స్వామి తనకు బదులుగా ఒక ఉత్సవమూర్తిని తిరువీధులలో విజయం చేస్తూ మనల్నందరినీ చూచే నిమిత్తమై బయటకు పంపిస్తాడు. స్వామి ప్రత్యక్షంగా స్థిరమూర్తి కనుక రాలేని పరిస్థితులలో తనకు బదులుగా ఒక ఉత్సవమూర్తిని ఇలా బయటకు పంపడంతో ఆ ఉత్సవమూర్తి మనల్నందరినీ కూడా గమనించడం అన్నది మనం స్ఫురణకు పెట్టుకోవాలి. స్వామిని మనం చూడడం సామాన్యమైన అంశం. స్వామి మనలను చూడడం కోసం బయటికి వచ్చాడే, ఇది విశేషమైన అంశం. అందుకే దీని పేరు రథోత్సవం అన్నారు. రథోత్సవే హరేర్ దృష్ట్వా పునర్జన్మ న విద్యతే అని ఒక ఆగమశాస్త్ర గ్రంథం ఇలా వివరిస్తుంది. వైష్ణవ ఆగమాలు అనేకం, విమానార్చన కల్పం, ఇలాంటి ఆగమ గ్రంథాలు అనేకం ఉన్నాయి. రథంలో ఉండే పరమాత్ముడిని మనం చూడగలిగితే ఆ స్వామి కూడా మనల్ని చూచాడు అన్న ఎరుక ఉన్నప్పుడే మనం చూచిన చూపుకు సార్థకత. లేని ఎడల మన దృష్టి రథం అలంకరణ మీద, రథం మీద ఉండే అర్చకుల రూపురేఖల మీద, స్వామి గళసీమలో ఉండే వివిధ ఆభరణముల మీద, స్వామి ధరించిన తిరుచూర్ణం మీద, స్వామి చుట్టూరా ఉండేటటువంటి వెలుగు జిలుగుల మీద మాత్రమే ఉంటుంది. కానీ స్వామి హృదయాన్ని చూచే విధంగా ఉండదు. ఎప్పుడైతే మనం స్వామి కన్నులలో కన్నులు ఉంచి స్వామి మనస్సును కూడా చూచే విధంగా దర్శనం చేసుకోగలుగుతామో మళ్ళీ చూచే అవసరం లేకుండా స్వామి మన మనసులో చేరిపోతాడు. స్వామి కన్నులలో కన్నులు పెట్టి మనం చూచామంటే అర్థం స్వామి కూడా మనల్ని చూచాడు కదా, అదే కదా రథోత్సవంలో ఉండే నిజమైన అర్థం. కాబట్టి ఇలా చూస్తేనే అది రథోత్సవ దృశ్యం, ద్రష్ట. అప్పుడే మనకు పొందే పరమ ప్రయోజనం కైవల్యం, మోక్షం. ఇదే ప్రయోజనం రథంలో స్వామిని చూడడం అంటే, రథోత్సవం అంటే. ఇంతటి ఏకాగ్రతతో ఆ స్వామిని చూసే ప్రయత్నం చేసే నిమిత్తమై రథోత్సవంలో విజయం చేసేటటువంటి ఆ దైవాన్ని దర్శనం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మానవులం కనుక, చంచలమైన మనస్సు కలవారం కనుక, తాత్కాలికమైన వైభవాలకు, వైభోగాలకు, అలంకరణలకు పొంగిపోయే స్వభావం కలవారం కనుక కాసేపు బయట కనిపించే ఆకర్షణలు, రూపురేఖలు, బాజా భజంత్రీలు, దివిటీలు, నగిషీలు, దీపాల వెలుగులు, జిలుగులు, ఇవన్నీ చూస్తూ ఏ ఒక్క క్షణంలోనైనా స్వామి కన్నులలో కన్నులు ఉంచి చూసే అదృష్టం మనకు లభించదా? ఆ ప్రయత్నం చేయడమే నిజమైన రథోత్సవ లక్ష్మీనారసింహ దర్శనం. ఇలాంటి దర్శనం చేసే ప్రయత్నం చేస్తే స్వామి అనుగ్రహం సులభంగా
మనకు లభిస్తుంది. ఇలాంటి క్షేత్రాలలో రథోత్సవాలు అనేక ఆలయాల నియమాలకు లోబడి వివిధ సందర్భాలలో సంవత్సర కాలమంతా కొనసాగుతూనే ఉంటాయి. భారతదేశానికి సంబంధించినంత మేరకు నృసింహుడు ఈ దేశ దైవం. అందులోనూ తెలుగువారికి గృహదైవం నరసింహుడు. ఇది మరచిపోకూడదు. నరసింహ ఆలయాలు యాదగిరి ఇక్కడతో ప్రారంభమై అంతర్వేది ఇంకా అనేక క్షేత్రాలలో అహోబలం వరకు, మంగళగిరి వరకు, స్తంభాద్రి వరకు, వేదాద్రి వరకు, కణతాల వరకు అన్ని క్షేత్రాలలో కూడా ఈ స్వామిని మనం దర్శనం చేసుకుంటూ ఉంటాం. ఒక్కొక్క క్షేత్రంలో ఆ స్వామి ఒక్కొక్క రూపంలో దర్శనమిస్తూ ఉంటాడు. సంతపూర్ అనే గ్రామంలో జన్మించిన ఒకానొక భక్తుడు 800 సంవత్సరాలకు పూర్వం ఆ గ్రామం నుంచి బయలుదేరి కణతాల గ్రామం చేరి ఆ స్వామిని సేవించుకుని నరసింహుడి యొక్క అనుగ్రహంతో అక్కడ ప్రయాణమై యాదగిరి క్షేత్రాన్ని దర్శనం చేసుకుంటూ అలా ప్రయాణాన్ని కొనసాగించి అహోబల క్షేత్రం చేరి సింహాచల క్షేత్రం చేరి ఆ సింహాచల క్షేత్రంలో స్వామిని నరసింహుడిని స్తోత్రం చేస్తూ చేసిన ఆ కీర్తనలే సింహగిరి నరహరి వచనములు. యాత్ర ఎక్కడ ప్రారంభమైంది, ఎక్కడ పరిపూర్ణమైంది? సంతపూర్ గ్రామం ఎక్కడో మహబూబ్నగర్ జిల్లాలో ఉండే ఒకానొక చిన్న పల్లెటూరు. అక్కడి నుంచి వెలిజాల, అక్కడి నుంచి కణతాల, అక్కడి నుంచి అనేక గ్రామాలు అలా 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 కొనసాగుతూ సింహాచల క్షేత్రం అంటే అసామాన్యమైన విషయం కనుక యాదగిరి క్షేత్రంలో ఉండే నరసింహస్వామి వారి రథోత్సవంలో ఆ స్వామివారిని ఈ రోజున మనం దర్శనం చేసుకుంటే తెలుగు రాష్ట్రాలలో ఉండే ప్రతి దివ్యక్షేత్రంలో ఉండే వెలసిన ఆ మహాదైవాన్ని నరసింహస్వామి వారిని దర్శనం చేసుకున్న అదృష్టం మనకు లభిస్తుంది. నరసింహ క్షేత్రాలలో మనం గమనించే అంశం మరి ఒకటి ఉంది. స్వామి ఎప్పుడూ కూడా కొండలపైన విజయం చేస్తూ ఉంటాడు, గుట్టలపైన మనకు దర్శనాన్ని అందిస్తూ ఉంటాడు, అనుగ్రహాన్ని కురిపిస్తూ ఉంటాడు. స్వామిని రథంలో విజయం చేసేటటువంటి స్వామిని కన్నులారా చూచి మనసులో భద్రపరుచుకునే ప్రయత్నం చేద్దాం. అందరి క్షేమాన్ని కోరదాం. మళ్ళీ కలుసుకుందాం. శ్రీరామ జయం. లక్ష్మీ నరసింహస్వామినే నమః. శుభమస్తు.